లిక్కర్ కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ వ్యవహారం రాజకీయ దుమారం రేపుతోంది. కేసు విచారణ సుప్రీంకోర్టులో ఉండగా ఎలా అరెస్ట్ చేస్తారని బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. రాజకీయంగా దెబ్బతీయాలని బీజేపీ ప్రయత్నిస్తోందని మండిపడుతోంది. ఈ నేపథ్యంలో నేడు రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది బీఆర్ఎస్. కవిత వెంట వెళ్లిన భర్త అనిల్ ఢిల్లీ వెళ్లారు. జరుగుతున్న పరిణామాలను కేసీఆర్ నిశితంగా పరిశీలిస్తున్నారు. ఇదంతా బీజేపీ కాంగ్రెస్ ఆడుతున్న కుట్రలో భాగమే అని ఆరోపిస్తోంది బీఆర్ఎస్. మరింత సమాచారం అందిస్తారు మా కరెస్పాండెంట్ కిరణ్ భూపతి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. కిరణ్ భూపతి, చెప్పండి, బీఆర్ఎస్ ఈ పరిణామాల్ని చాలా కీన్ గా చూస్తున్నట్టుగా మనకు కనిపిస్తోంది. నిరసనలకు పిలుపునిచ్చారు. కేసీఆర్ ఏమైనా మాట్లాడే అవకాశం ఉందా? గత కొంతకాలంగా ఈ అరెస్ట్ వ్యవహారానికి సంబంధించి వరుసగా వార్తలు వస్తున్న నేపథ్యం, నిన్న అరెస్ట్ చూసాం. చకచకా పరిణామాలు కూడా మారిపోతున్నాయి ఈ కేసుకి సంబంధించి. ఖచ్చితంగా బిందు, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితను నిన్న ఏదైతే ఈడీ అరెస్ట్ చేయడం జరిగింది, ఢిల్లీ కూడా తీసుకెళ్లినటువంటి నేపథ్యంలో ఆల్ ఆఫ్ సడన్గా తనకు సంబంధించి ఈడీ అధికారులు ఇంటికి రావటం, అక్కడ ఉన్నటువంటి అధికారులకు వాళ్ళకి సంబంధించినటువంటి సిబ్బంది ఫోన్లన్నీ కూడా సీజ్ చేయటం, సాయంత్రానికే ఏదైతే అరెస్ట్ వారెంట్ ఇచ్చి తనను అరెస్ట్ చేసినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇవన్నిటి కూడా బీఆర్ఎస్ పార్టీ చాలా సీరియస్గా పరిగణిస్తుంది. కేసీఆర్ కూడా కేటీఆర్తో కావచ్చు, హరీష్ రావుతో కావచ్చు, మిగతా నేతలందరితో కూడా మంత్రాలు జరిపారు, భేటీ అయ్యారు. పూర్తిగా ఈరోజు మధ్యాహ్నం ఢిల్లీకి కూడా కేటీఆర్ వెళ్ళబోతా ఉన్నారు. కవిత కేసుకు సంబంధించి ఇటు బీజేపీ కాంగ్రెస్ ఆడుతున్న కుట్రలో భాగంగానే రాజకీయ దురుద్దేశంతో తమకు ఇబ్బందులు గురిచేసే విధంగా ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేశారు. ఎక్కడ కూడా ఇప్పటికే ఆ కేసుకు సంబంధించి నెల 16వ తేదీన నిన్న ఏదైతే కేసుకు సంబంధించి కూడా సుప్రీంకోర్టులో కేసు ఉంది, నెల 19వ తేదీన దానికి సంబంధించినటువంటి తీర్పు కూడా ఉండబోతున్నటువంటి నేపథ్యంలో, వాయిదా వేసినటువంటి నేపథ్యంలో ఆల్ ఆఫ్ సడన్గా ఎందుకు కవితను అరెస్ట్ చేయాల్సి వచ్చిందనే దానిపైన కూడా కేటీఆర్ ఈడీ అధికారులతో వాగ్వాదానికి తిరిగినటువంటి పరిస్థితి. పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేశారు. నిన్న నిరసన కార్యక్రమాలు కూడా చేపట్టిన నేపథ్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా నిరసన కార్యక్రమాలు చేపట్టాలి, బీజేపీ ఎన్నికల షెడ్యూల్కి వచ్చే కంటే ముందే ఇలాంటి ప్రయత్నాలు చేయడం పట్ల కూడా వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున ఆగ్రహ జ్వాలలు అయితే వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితులు అయితే కనబడుతూ ఉన్నాయి. ఈరోజు ఈడీ ఏదైతే అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో రౌజ్ అవెన్యూ కోర్టు కూడా కాసేపటి క్రితమే హాజరైనట్టుగా సమాచారం. తనకు సంబంధించినటువంటి బెయిల్ వస్తుందా ఏంటి, ఇప్పటికే కేటీఆర్ కూడా న్యాయ నిపుణులతో వెళ్ళి ఏదైతే దీనిపైన కొంత విచారించేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఖచ్చితంగా న్యాయ సలహాలు అయితే తీసుకున్నటువంటి అవకాశాలు అయితే కనబడుతుంది. ఈరోజు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు అయితే నిరసన కార్యక్రమాలకైతే పిలుపునిచ్చారు. బిందు. ఓకే కిరణ్ భూపతి, థ్యాంక్ యూ.